ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. నేను ఈ వర్క్ బిగిన్ చేసినప్పటి నుంచి ఎక్కడికి ఏ ప్లేస్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన గ్రూప్ వర్క్ మాస్టర్ చెప్పిన మన పని దీని గురించే ప్రస్తావనలు ఉంటాయి. దాని గురించే దానికి సంబంధించిన విషయాలే అక్కడ వాళ్ళకి చెప్పుకుంటాను. సాధనలు మనతో పాటు వచ్చే వాళ్ళందరికీ మంచిగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆరోగ్యము ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ హాయిగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే సాధనలు అటువంటివి. ఈ సాధనల ద్వారా మనందరికీ ఆ కర్మలు విముక్తి అయ్యి రుణ విముక్తి అయ్యి అన్ని చోట్ల ప్రతి అణువులో భగవత్ వాయిస్ కట్ తత్వాన్ని. అవుతుందండి, రావట్లేదు. వాయిస్ కట్ అవుతుందా? ఒక్క నిమిషం, నేను లాగ్ ఆఫ్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతుంది. క్లియర్ గానే ఉంది ఏమండి? క్లియర్ గా ఎవరికి క్లియర్ గానే ఉంది క్లియర్ గానే ఉంది. ప్రతిభ మ్యామ్ మీరు లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ అవ్వండి ఒకసారి. అలాగే పెట్టు. మిగతా మీకు వేణుగోపాల్ సార్, గౌరీ ఆంటీ, విజయ మీకు క్లియర్ గానే ఉంది కదా? ఉంది. వాయిస్ ఏం కట్ అవ్వట్లేదు కదా? ఓకే ఓకే, సరే సరే. మనము అంటే నేననే కాదు, మన వాళ్ళలో శోభ ఆంటీ కానీ గౌరీ ఆంటీ కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మనకి మన గ్రూప్ లో వాళ్ళు మనకి షేర్ చేస్తుంటారు. షేర్ చేసి మన గ్రూప్ కోసమే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మన గ్రూప్ వర్క్ గుర్తొస్తుంది వాళ్ళకి. ఖచ్చితంగా నాకే కాదు ఎవరికైనా ఆ గ్రూప్ వర్క్ గుర్తొస్తుంది. ఒక్కసారి అది మీరు ఎక్కడికి వెళ్ళినా గుర్తు చేసుకున్నా చాలు. చిన్న చిన్న టెంపుల్స్ కి వెళ్ళినా చాలు. టెంపుల్స్ కి వెళ్ళినా కానీ ఎక్కడైనా సరే మేము గ్రూప్ వర్క్ చేస్తున్నాము, మన యొక్క సంకల్పము ఒకసారి తలుచుకుంటే మన గ్రూప్ తో లింక్ అయిన వాళ్ళందరికీ మంచి జరిగి తీరుతుంది. ఇది గురువులు ఇచ్చిన వీలునామా అన్నమాట. మనకి అది ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్ ఇచ్చేసారు శ్రీరామ శర్మ ఆచార్య మనకి. రాబోయే 200 సంవత్సరాలు నేను మీతోనే ఉంటానన్నాడు ఆయన. మాస్టర్ సివివి నాకు ఒక్కసారి నమస్కారం పెడితే 7 జన్మలు వదలనన్నాడు ఆయన. ఆరెళ్ల శ్రీరామకృష్ణ గారు మీరు విశ్వ ఏకీకరణ యజ్ఞం చేస్తే ఏ సోలార్ సిస్టమ్ లో ఉన్నా నేను మీ దగ్గరికి వచ్చి కూర్చుంటాను అని చెప్పారు. అటువంటివి మనము చేస్తూ ఉన్నాము. ఆ స్థాయికి సంబంధించిన చేస్తూ ఉన్నప్పుడు మనము ఇందులో ఆధ్యాత్మిక జగత్తులో మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ ప్రకృతిని నడిపించే శక్తులతో మనకి పరిచయం జరుగుతూ ఉంటుంది. లలితా అమ్మవారిని మనం తపస్సు చేస్తూ ఉన్నాం, డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఆ సైన్యంలో ఉండే వారాహిదేవి అని, తర్వాత శ్యామలాదేవి అని వీళ్ళు కూడా కనబడుతూ ఉంటారు, వస్తుంటారు మనకి. అప్పుడప్పుడు వాళ్ళని తలుచుకుంటూ ఉంటాము. శ్యామలాదేవి నవరాత్రుల్లో జరిగినప్పుడు, అలాగే సప్త ఋషులు గాని ఈ గురువులు గాని వీళ్ళని కూడా మనం తలుచుకుంటుంటాం. వీళ్ళందరూ ఈ ప్రపంచాన్ని సరిగ్గా నడపాలి, మానవాళి అంతం అవ్వకూడదు, అంతం అవ్వకుండా ఒక మంచి లక్ష్యం వైపు వెళ్ళాలి అని నిరంతరం శ్రమిస్తున్నారు. నిరంతరం ప్రతి సెకండ్ దే ఆర్ వర్కింగ్ లైక్ ఎనీథింగ్. అలాంటి గ్రూప్ లోకి మనం కూడా ప్రవేశించాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. నిరంతర గురు సాన్నిధ్య సాధన శిబిరం అని మాస్టర్ మనకి ఆడియోస్ కూడా ఉన్నాయి. ఏముంటుంది దాంట్లో? మెయిన్ గా మన పాత్రత మనం పెంచుకుంటూ గురువుల కార్యక్రమాలు మనం చేస్తున్నామా అనేది ముఖ్యం. గురువుల కార్యక్రమాలు చేస్తున్నాము అంటే యజ్ఞం చేయటము, గ్రూప్ సాధనలు చేసుకోవటము, సేవలు చేయటము, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ పర్సనల్ విషయాలే కాకుండా మమ్మల్ని ఆధ్యాత్మికత వైపు, అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు, గురువు యొక్క సాన్నిధ్యము, గురువు యొక్క పద ధ్వని మాకు వినపడాలి, గురువుల యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. గురువు యొక్క ఆశీర్వాదం ఉంటే గురువు మనలో ప్రవేశిస్తే మనం చేసేది ఏముండదు. అడవిలో వెళ్తుంటే పులి ఎదురొచ్చిందనుకోండి, పులి గాని మాస్టర్ ఎప్పుడు చెప్తుంటారు, పులి గాని సింహం గాని వచ్చిందనుకోండి, మనం చేసేది అంతా అదే చేస్తుంది. అలాగే గురువు మనలోకి వచ్చేస్తే, మన జీవితంలోకి వచ్చేసేసి
మనతో నడిపిస్తూ ఉంటే నడిపిస్తున్నారు, కానీ మనం వీఆర్ నాట్ అవేర్. మొన్న కూడా కాశీ వెళ్ళాను, అయోధ్య వెళ్ళాను అంటే మన బంధువులు కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. మాస్టారు, ఇలా మనందరం 3125 సాధనలు చెయ్యాలి అని చెప్పారని గురువు గారు. అందులో మనమందరం ఆల్రెడీ 2000 సాధనలు చేసేసంట గత జన్మల్లో చేసేసాం. కాబట్టే మనకి గాయత్రి మంత్రము, అనుగ్రహమాల మంత్రం, లలితాదేవి, ఇలాంటి సప్తఋషి సాధనలు, తర్వాత త్రివ్యాహృతి సాధన, పంచకోశ సాధన, సకల సమర్థ సద్గురు స్పర్శ సాధన, ఇలాంటివన్నీ మనకి ఎంబడబడి మనం గుర్తు చేసి, మౌన సాధన, కనిష్ట మెడిటేషన్ లో మనం చేసే మౌన సాధన కానీ ఇవన్నీ మనం రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనకి ఈ సప్త ఋషులతో మనకి ఏంటి పని? సప్తఋషులు మన శరీరంలో ఉన్నారు. కృష్ణుడు మస్తిష్కంలో ఉన్నాడు, అర్జునుడు వెన్నెముకలో ఉన్నాడు. సప్త ఋషులు మన 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికా రంధ్రాలు, ఒక నోరు, వీటిలో వాళ్ళ యొక్క పాత్ర ఉంది. వాళ్ళు ఈ శరీరం తయారీకి వాళ్ళ చేసిన ఇలాంటి శరీరం మనకి రావటానికి వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంది. పితరులు ఉన్నారు, పితృదేవతలు మెయిన్ అంటారు థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు. మన పురాణాల్లో కూడా పితృదేవతలు మన యాన్సిస్టర్స్. అందుకనే మనం వాళ్ళకి ఖచ్చితంగా మనం పిండ ప్రదానము అలాంటివి చేయిస్తుంటారు. అలా చేసేవాళ్ళు మీకు అవకాశం లేకపోతే అలా పర్వదినాల్లో ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి కాస్త ఏదైనా మనం ధన సహాయము అలా చేసుకుంటూ ఉంటే మన పితృదేవతలు చాలా ఇంపార్టెంట్ పీపుల్. అందుకనే హవ్యవాహన, కవ్యవాహన అని ఇద్దరుంటారు. హవ్యవాహన, కవ్యవాహన అని ఇద్దరుంటారు. దేహిమే హవ్యవాహన అని మనం అంటాం. హవ్యవాహకుడు అనే అగ్ని యజ్ఞములో మనం వేసే ఆహుతులు అది మనం వేసే మంత్రాలు, మన భావనలు అన్ని కలిపి ఆ దేవతలకు అందిస్తారు. దాన్ని హవిస్సు అంటాం, ఏదో ఫుడ్ అంటాం. హవిస్సు అనే పదం బాగా అలవాటు చేసుకోవాలి. అంటే ఏంటండి అని అడగాలి జనాలు మనల్ని. యజ్ఞము ద్వారా దేవతలకి హవిస్సు అందజేస్తున్నాము అని చెప్పగలగాలి. హవిస్సు అంటే ఏంటండి అని అడగాలి. ఆ హవిస్సు అనే పదాన్ని బాగా ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ధ్యానం ద్వారా కూడా ఎన్నో రకాలైన ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఆ ధ్యాన పద్ధతిలో మనము ప్రపంచానికి ఎంతో శక్తిని, ఎనర్జీని మనం పంపిస్తున్నాం. సాధన చేసిన తర్వాత తులసి కోటలో నీరు వదులుతూ ఆ సాధన ప్రపంచానికి అందజేయాలి. ఎలా వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఎట్లా వెళ్తుంది, ఏ మార్గంలో వెళ్తుంది మనకు తెలియదు. కానీ మన భావన మాత్రం స్పష్టంగా, క్లియర్ గా, హాయిగా, ఆనందంగా. ఆ దానం, అది ఒక దానం. అది కర్ణుడు చేసే దానాల లాంటి ఆ గొప్ప దానం అది. మనం చేసే సాధన ఇప్పుడు గురువుగారు 24 సార్లు నాతో కలిసి మీరు గాయత్రి మంత్రం చేస్తే మీకు 24,000 గాయత్రి మంత్ర జపం మీకు క్రెడిట్ అవుతుంది అని చెప్తారు. పెర్ డే నిజంగా మనము 24,000 సార్లు, ఇంతకుముందు కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. 24,000 అంటే ఆల్మోస్ట్ 24 మాలలు. 10 మాలలు చేసేటప్పటికే మనకి బాడీలో అలా వేడి వచ్చేస్తుంది. మనం మిగతా వాళ్ళకి 1,00,00,000 లక్ష ఇలాంటి సంకల్పాలు తీసుకున్న వాళ్ళకి మనము కంట్రిబ్యూట్ చేస్తుంటాం. మాక్సిమము 10 మాలలు చేస్తుంటాం. అనుష్ఠానం చేస్తుంటారు కొంతమంది. 24,000 లఘు అనుష్ఠానము, మహా అనుష్ఠానము. గాయత్రి మహావిజ్ఞానంలో అనుష్ఠాన పద్ధతులు ఉన్నాయి, క్లియర్ గా ఇచ్చారు. 10 మాలలు చేసేటప్పటికి నేనైతే పెర్ డే కంట్రిబ్యూట్ చేసేటప్పుడు 10 మాలలు, అంటే ఈ రెగ్యులర్ బ్యాంకు జాబు అవన్నీ చేసుకుంటూ 10 మాలల కంటే ఎక్కువ చేయగలిగేవాడిని కాదు.
అప్పుడు స్టార్టింగ్ లో టీచర్ గారు వాళ్ళతో ఉన్నప్పుడు 6 to 6 ఈ ధ్యానాలు జపాలు పెట్టినప్పుడు అప్పుడు చేసేవాళ్ళం. అప్పుడు హుషారుగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ ధ్యానం అది చేస్తుంటే, ఆ జపం చేస్తుంటే ఆ వేడి దానికి తగ్గట్టుగా మజ్జిగ తాగటం. మీరు అంటే ఈ 24 లక్షల గాయత్రి మంత్ర జపం చేసే సాధకులు ఉన్నారు కదా, వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్. చేస్తారు, కొంతమంది 20 మాలలు చేస్తున్నారు, కొంతమంది 30 మాలలు చేస్తున్నారు. కానీ అది కౌంట్ అది చూసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీరు ఇంటేక్ కూడా చేసుకోవాలి. ఆహారము చాలా ఇంపార్టెంట్. మీరు చేసే సాధనకి సరిపడా మీరు మంచి ఆహారం తీసుకుంటున్నారా, ఆహారాన్ని మీరు యంత్రం వేసుకొని చేసుకుంటున్నారా, లేదు గాయత్రి మంత్రంతో నీరు చల్లి తింటున్నారా లేదా, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్స్ అన్నమాట. ఇవి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటాను, కానీ చెయ్యలేదు, చేసుకోవట్లేదు, గుర్తు రావట్లేదు అంటే నేనేం చేయలేదు. ఐ రిపీట్ దీస్ ఫండమెంటల్ బేసిక్స్ ఫర్ సాధన ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఏదో విని వదిలేస్తున్నామంటే అది మీదే బాధ్యత. నేనేం నిలబడి మీ చేత నేను ఎక్కడికి తీసుకెళ్తాం అలా చేయలేను. మాస్టర్ చెప్పినవి కూడా మేము ప్రయత్నం చేసాము. అంటే ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా మనము 100% ఏ గురువు చెప్పినది శిష్యుడు చెయ్యలేడు. కాకపోతే ఆయన జన్మ పరంపరకు సంబంధించిన గురువులు వాళ్ళతో సంపర్కం పొంది వివిధ రకాలైన సాధనలు చేసి ఆ గురువుకి ఏం కావాలో అది అచీవ్ చేస్తున్నారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది స్టేట్మెంట్, దీన్ని మర్చిపోండి. కానీ అర్థం ఏం చేసుకోవాలి అంటే మనం చేసే సాధనలకు తగ్గట్టుగా మన ఆహారాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి, మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరానికి ఆహారానికి కావాల్సినవన్నీ అందిస్తూ ఉండాలి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఏది కావాలంటే అది చూసుకుంటూ ఉండాలి. అది ముఖ్యము. సరే, మరి సప్త ఋషి ధ్యానములో మనము ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ ఉన్నాం, వేరియస్ రకాలుగా చేసుకుంటూ ఉన్నాం కదా. ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఈ థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన 7 రేస్ మొన్న కూడా ఈయన ఈకే గారు పెట్టిన ఒక మెసేజ్ చదివి చూపిస్తాను నేను. ఎలా వచ్చిందో గాని మొత్తానికి ఆయన కూడా మాస్టర్ ఈకే గారి సందేశం ఎప్పుడు ఇది ఎన్నో మొన్న పెట్టారు. ఆయన చెప్పింది చదువుతాను చూడండి. ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, ఇంద్రుడు అనబడు వారు ఒక్కొక్క తారకను అధిష్ఠించి పనిచేయుచుందురు. తారక అంటే కాన్స్టలేషన్, నక్షత్రం. మనం చూస్తున్నాం కదా 27 నక్షత్రాలు, అలాంటి నక్షత్రాలు. నక్షత్రం అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే మన సూర్యుడు గుర్తు రావాలి. సన్ ఈజ్ ఎ స్టార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట, ఒక కాన్స్టలేషన్, ఒక నక్షత్రము అంటే ఒక సెంట్రల్ స్టార్ ఉంటుంది. దట్ స్టార్, ఆ స్టార్ యొక్క గైడెన్స్ లో కొన్ని ప్లానెట్స్ ఆ సమూహంలో ఉంటాయి అన్నమాట. ఒక సోలార్ సిస్టమ్. సూర్యుడు ఒక స్టార్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సూర్యుడికి 9 గ్రహాలు అనుసంధానం ఏంటి, ఇదంతా ఒక కుటుంబం, సూర్యుడి కుటుంబం. అలాగే మనం చెప్పుకున్న ఈ 27 నక్షత్రాలు గురించి ఇంకా సైన్స్, ఇంకా వాటి నక్షత్రాలు వాటి గురించి చెప్పారు, మన ఋషులు చెప్పారు. వాటి చుట్టూ కూడా ప్లానెట్స్ ఉండవచ్చు. దానికి సంబంధించిన వాటిని కూడా అవి గైడ్ చేస్తూ ఉండవచ్చు. ఆ ప్లానెట్స్ ఆ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉండవచ్చు. అది దట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ డిస్కషన్. అయితే ఈ ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, ఇంద్రుడు అనబడు వారు ఒక్కొక్క తారకును అధిష్ఠించి పనిచేయుచుందురు. వారి ప్రభావము మన భూమిపై నరజాతుల స్వభావములు కూడా ఏర్పడుచుండును. అంతే కదా. ఇప్పుడు నక్షత్ర జ్యోతిష శాస్త్రం ప్రకారము ఒక్కొక్క నక్షత్రము, ఒక్కొక్క గ్రహము యొక్క ఎఫెక్ట్ మన యొక్క స్వభావాలు మారుతూ ఉంటాయని చెప్తుంటారు కదా. అలా సప్తర్షులను బట్టి భూగోళం మొత్తమున 7 జాతులు
వర్తించును. ఈ జాతి అనే పదం మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీన్ని థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు 7 రేసెస్ అంటారు. ఈ 7 జాతులు గురించి మనము మీరు థియోసాఫికల్ సొసైటీ క్లాసెస్ మీరు అటెండ్ అవుతూ ఉంటారు కదా, మీకు కొంత అర్థమై ఉండొచ్చు. ఆ 7 రేసెస్ ఇప్పుడు 5th రేస్ నడుస్తుంది, 6th సబ్ రేస్, 6th రేస్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చున్నారంటారు, 7th రేస్ వాళ్ళు మెల్లగా వస్తారు అంటారు. 7th రేస్ వచ్చే టైంకి భగవతత్వం అర్థమైపోతుందంటారు. 7th రేస్ రావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందంటారు. కానీ ఆ 7th రేస్ ఉన్న ఆ శక్తి ఉన్న వాళ్ళు ఇప్పటికీ మనలో తిరుగుతున్నారంటారు. ఇలా చెప్తూ ఉంటారు మనకి. మనం 5th రేస్ కు సంబంధించిన వాళ్ళము అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే గురువు గారు మనకి పంచముఖి గాయత్రి ఇచ్చారు కాబట్టి. ఏకముఖి, త్రిముఖి, పంచముఖి. మాస్టారు మహాయోగీశ్వరీదేవి సప్తముఖి ఇచ్చేశారు. అంటే ఆ సిలబస్ అప్పటి వరకు 7th రేస్ వరకు ఈ ప్రిన్సిపల్ తో వెళ్ళొచ్చు మనం. ఫస్ట్ రేకి ఏకముఖి గాయత్రి, 3rd రేకి త్రిముఖి గాయత్రి, 3rd రేస్, రే వేరు రేస్ వేరు. 5th రేస్ కి పంచముఖి, 7th రేస్ కి సప్తముఖి. రేస్ ఆర్ఏసి అంటే జాతి, సోలార్ రేస్ ఆర్ఏవై అంటే రే, కిరణాలు. సో ఈ జాతుల గురించి మనము అంత డీప్ గా చెప్పుకునే బదులు మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము, మన శరీరం ఏంటి, మనకున్న టూల్స్ ఏంటి, ఇవి తెలుసుకొని మనము దానికి తగ్గట్టుగా మనం మనలో ఉన్న ఆ స్వభావములు మార్చుకోవాలి అనే కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఆ స్వభావములు ఎటువంటి స్వభావములలోకి మనల్ని మనం తీసుకెళ్ళాలి అనేది ఈ రోజు మెయిన్ కాన్సెప్ట్. మనము ఈ సప్తఋషి ధ్యాన పద్ధతి ఇంకా ఎన్ని సోమవారాలు చేయాలో ఒకసారి నాకు తర్వాత చెప్పండి. ఇంకా ఎన్ని సోమవారాలు ఉన్నాయి అనేది. ఈ సోమవారాల్లో మనం దీనికి సంబంధించిన మనకి తెలిసిన మొత్తం కవర్ చేద్దాం. ఏమనుకున్నాము, ఒక ధ్యానము 1 నెల పాటు చేసుకోవాలి. ఒక ధ్యాన పద్ధతి పట్టుకొని 1 నెలంతా చేసుకోవాలి. అంటే 1 నెలలో ఒక మండే, ఒక ట్యూస్డే వస్తుంది. అలాగే 4 మండేస్, 4 ట్యూస్డేస్, మొత్తము 8 సెషన్స్ జరుగుతాయి. ఆల్మోస్ట్ ఇంకొక సెషన్ కూడా వస్తుందేమో ఒక్కొక్కసారి. ఆల్మోస్ట్ దేర్ విల్ బి 8 సెషన్స్ ఆన్ 1 పర్టికులర్ ధ్యానం. ఈ సప్తఋషి ధ్యానము ఈ మొన్న మనం నవరాత్రుల తర్వాత స్టార్ట్ చేశాం కదా, వేణుగోపాల్ గారు సజెస్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి లెక్క పెట్టండి. ఇంకా ఎన్ని సెషన్స్ ఉన్నాయో చూస్తే దాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఒక సిలబస్ లాగా తయారు చేసుకొని దాన్ని చూసుకుందాం. ఓకే. సప్త ఋషులను బట్టి భూగోళం మొత్తమున 7 జాతులు వర్తించును. దీనికి లింక్డ్ గా మనం ఎలా చెప్పుకోవచ్చు, గోత్రాలు ఉన్నాయి. అందరూ మానవాళిలో ఉండే ప్రతి వ్యక్తి ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన వ్యక్తి. ఇది మనకి పురాణాల్లో క్లియర్ గా చెప్పారు. ఇది మనకి వాట్సాప్ లో వాటిట్లో చెప్తుంటారు కదా. మొత్తం ఇప్పుడు ఎంత 814 మంది కోట్లు, 814 కోట్ల మంది ఉన్నారు. మీరే ఋషి, మీదే గోత్రం అని చెప్తారు. గోత్రం అది మన మన పూర్వీకులు మనకి చెప్పలేకపోతే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏ గోత్రం చెప్పుకోవాలి అనేది కూడా మనకి పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు. ఈ మొత్తం మానవాళి అంతా ఈ గోత్ర ఋషులే, ఈ గోత్రానికి సంబంధించిన ఋషులు, ఈ ఋషులకు సంబంధించిన మనుష్యులు అనే పాయింట్ మనకి అర్థమైతే ఈ జాతులు అనే పాయింట్ మనకి దగ్గరగా వెళ్ళవచ్చు. ఒక్కొక్క జాతి యందు ఉపజాతులు 7 వర్తించును. ఈ జాతులు స్వభావ గుణకర్మ స్వరూపులుగా ఏర్పడును గాని రాజకీయపు సరిహద్దులను బట్టి ఏర్పడవు. ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ జాతులు ఉపజాతులు అంటే ఈ గోత్రాలు, మనం జాతులు ఉపజాతులకి గోత్రాలకి లింకప్ చేస్తున్నాం అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఫలానా ఋషి, భరద్వాజ ఋషి గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఇండియాలో ఉండవచ్చు, అమెరికాలో ఉండవచ్చు, రష్యాలో ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. మీరు వసుదైక కుటుంబకం అనే పాయింట్ మీద మనం సాధనలు చేస్తున్నాం. రష్యాలో ఉన్న వాళ్ళు ఎలా అంటారండి, అమెరికాలో ఉన్న వాళ్ళు చికెన్ తింటారండి, వాళ్ళు మటన్ తింటారండి, వాళ్ళని ఎలా కలుపుకుంటారండి, వాళ్ళు అన్ని రకరకాల విధ పనులన్నీ చేస్తుంటారు కదండి. ఉన్నారు ప్రపంచంలో ప్రతి కంట్రీలో
ప్యూర్ సాధన చేసే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అది అర్థం చేసుకోండి. నేను భారతదేశంలో పుట్టాను, అసలు నేను నా అంత గొప్ప వాళ్ళు ఇంకొకరు లేరు అని అనుకోవడం కరెక్ట్ కాదు. నేను ప్రాక్టికల్ గా చాలా 7-8 కంట్రీస్ వెళ్ళాను. అక్కడ చాలా గొప్ప గొప్ప సాధకులను చూశాను. ఆ సాధకులకి వాళ్ళకి అర్థమైన రీతిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ గోత్ర ఋషులు వాళ్ళని గైడ్ చేస్తున్నారు, ఖచ్చితంగా గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, స్టేట్ సిలబస్ అని డిఫరెంట్ గా ఉంటుంది కదా. మనకిచ్చిన సిలబస్ ఇది, వాళ్ళకున్న సిలబస్ వేరు. ఈ పాయింట్ అర్థమవుతుంది కదా. ఈ జాతులు స్వభావ గుణకర్మ స్వరూపులుగా ఏర్పడును గాని రాజకీయపు సరిహద్దులను బట్టి ఏర్పడవు. అది బాగా అర్థం చేసుకోవాలంటే దిస్ డజంట్ దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ బీయింగ్ ఇంపార్టెడ్ అకార్డింగ్ టు ది కంట్రీస్ దే ఆర్ లివింగ్ ఇన్, according to their aspect towards the divinity. This type of education is being imparted by the rishi wisdom according to their approach towards divinity. నాస్తికులు ప్రతి కంట్రీలో ఉంటారు, భగవంతుడు నమ్మే వాళ్ళు ప్రతి కంట్రీలో ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళ అప్బ్రింగింగ్ బట్టి వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ టు బి గివెన్ అనేది ఋషులు కొన్ని వేల సంవత్సరాలుగా కష్టపడి చేస్తూ ఉన్నారు, చేసుకుంటున్నారు, ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఈ 18th సెంచరీ 19th సెంచరీలో లేటెస్ట్ ఋషులు వీళ్ళందరూ చక్కగా ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ లో పుస్తకాలు రాసి ఎంతో గొప్ప గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి అందరికీ అందించారు, మానవాళి అందరికీ అందించారు. అది పట్టుకొని కూడా చాలా మంది ఈ జాతులు ఈ గోత్ర ఋషులతో లింకప్ అవుతున్నారు. ఇది గుర్తుంచుకోండి. మరియు ఒక్కొక్క తారకుకు అది దేవత అయిన వెలుగు యొక్క అంశలో ఒక్కొక్క దేహదారి ఈ భూమి యందు పరిచయుచుండును. అంతే కదా. ఇప్పుడు సూర్యుడికి సంబంధించిన 7 రేసుకు సంబంధించిన మనుషులు మనము అని మనం అర్థమైపోయింది. ఈ 7 రేసుకు సంబంధించిన గోత్ర ఋషులో, లేకపోతే ఆ మాస్టర్స్ అనో, లేకపోతే కుథూమియనో, జ్వాలాకులనో, లేకపోతే ఇంకొక హిలేరియన్ అనో, ఇంకొక రకరకాల పేర్లు, సెరాపిస్ అని రకరకాల పేరు ఏదైతేనేమి మనకి ఏంటి ఇంపార్టెంట్, గుణకర్మ స్వరూపులుగా వాళ్ళ గుణము వాళ్ళ కర్మల్ని వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉంటారు. మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు, స్పెయిన్ లో ఒక ఆమె వేదాలు చదువుతుంటుంది, రష్యాలో ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికాలో యజ్ఞం చేసుకుంటున్నారు. సో అంటే మనకే అవి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు అనే దీంట్లోంచి మనం బయటకు వస్తే కానీ మన ఈ వసుదైక కుటుంబకము తయారు చేసే ఒక గ్రూప్ లోకి మనం ఎంటర్ అవ్వాలి. మనస్సుని బాగా మనం బ్రాడన్ చేసుకోవాలి. కష్టమే, ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. పక్కన మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పక్కన ఎవరన్నా ఒక ముస్లింనో, లేకపోతే ఒక క్రిస్టియన్నో, లేకపోతే ఒక ఫారినర్ కూర్చుంటే మనకు కొంచెం చికాకుగా అనిపిస్తుంది. వీళ్ళు ఎందరో బాబు, వీళ్ళు స్నానాలు చేస్తారో చేయరో అనిపిస్తుంది, చికెన్ తింటారు, మటన్ తింటారు అనిపిస్తుంది, టైం ఉండదు వీళ్ళకి, అలా అనిపిస్తుంటుంది. కానీ మనము వసుదైక కుటుంబకం కోసం పనిచేసే వాళ్ళం కాబట్టి సంపూర్ణ మానవాళిలో జగద్గురు మైత్రేయ ఋషి అవతరించాలి. జీవులు, పాపులు, ప్రాణులు వాళ్ళందరికీ సుఖము, శాంతి, సమృద్ధి కలగాలని మనం సంకల్పం చేస్తూ వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోతే ఎలాగా చెయ్యాలి, చేసుకోవటానికి మనం మనసుని రెడీ చేసుకోవాలి. మనకు ఒక్కొక్కసారి మన పక్కింటి వాళ్ళని చూస్తేనే చికాకు పడుతుంటుంది. ఇంద్రబాబు వీళ్ళ సౌండ్, మనం యజ్ఞం చేసుకుంటే, మనం తపస్సు చేసుకుంటే, మనం ధ్యానం చేసుకుంటే కావాలని డిస్టర్బ్ చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది, ఆ కుక్క బౌ 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 అంటుంటుంది. ఈ చికాకులన్నిటినీ దాటుకొని మనల్ని మనము ఆ పరమశాంత స్థితిలోకి వెళ్ళటానికి మనం ఈ సాధనలు చేసుకుంటున్నాము. వీని వివరములన్నీ పురాణేతిహాసముల యందు విస్తారముగా వెదజల్లబడి ఉన్నాయి. మనకి బోధపడినట్లు ఆంగ్లమున 21వ శతాబ్దమున హెలీనా బ్రావెట్స్కి రచించిన సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథమునందును, ఎలీసే బేలీ రచించిన ది 7 రేస్ అను శీర్షికతో ప్రకటింపబడిన 24 గ్రంథముల యందును ప్రచురింపబడినవి. సో 24 బుక్స్ ఆఫ్
జ్వాలాకుళ్ళు ఒకటి 1000 పేజెస్, అలా 24,000 పేజెస్. మళ్ళీ ఇక్కడ కూడా మనకి 24 నెంబర్ వచ్చేసింది. మనకి గాయత్రి మంత్రం అన్ని చోట్ల మనకు కనబడుతూనే ఉంది. ఇందులో భాగవతము 4 ధ్రువోపాఖ్యానం అనే చోట నుంచి ఈ విషయాలు తీసుకొని మనకి ఈ జాతులు అనే పాయింట్ ధ్రువోపాఖ్యానంలో కూడా ఉన్నది అని ఇక్కడ ప్రూవ్ చేసి మరీ చెప్తున్నారు. అది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఈ దీస్ టైప్ ఆఫ్ రేసెస్, ఈ ఆర్ఏవైఎస్ గాని, ఆర్ఏసిఈ గాని, ఈ జాతులు ఇవన్నీ థియోసాఫికల్ సొసైటీకి మాత్రమే ఉన్నాయి, మన పురాణాల్లో లేవు. థియోసాఫికల్ సొసైటీ పురాణాల్లో లేనివి కూడా చెప్పింది అని చాలా మందికి ఒక ఆలోచన ఉన్నది. కానీ ఎక్కరాల కృష్ణమాచార్య గారు ఒప్పుకోలేదు, మాస్టర్ మన రామకృష్ణ మాస్టర్ ఒప్పుకోలేదు, శ్రీరామశర్మ ఆచార్య ఒప్పుకోలేదు. వాళ్ళు చెప్పినవి మన ఋషులు చెప్పారు. మన ఋషులు చెప్పినవే వాళ్ళు ప్రపంచానికి అందించారు. అంటే మన ఋషులు అనుకోకుండా ఏన్షియంట్ విజ్డమ్ అనుకుందాం, ఇంకా బ్రాడ్ గా మాట్లాడుకుందాం. మనము అనుకుంటే మళ్ళీ మనకి ఈగో వచ్చేస్తుంది. మన భారతీయ ఋషులు అనుకోకుండా మన ప్రాచీన సనాతన సంస్కృతికి చెప్పిన ఆ ఋషులు ఆ ప్రపంచానికి అలా అందించారు అని మనం మాట్లాడుకుందాం. ఇది మనం చేస్తున్న సప్తర్షి సాధన. నెక్స్ట్ 7 రేస్ సాధనలోకి వెళ్దాము అనుకున్నాం కదా. ఈ 7 రేస్ గురించి ముందు మనము ఒక్కొక్కటి మనం తెలుసుకుందాము. తెలుసుకుని తర్వాత సాధనలోకి వెళ్దాం. ఫస్ట్ రే ఏమిటి, మీరు ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. సప్త ఋషుల గురించి మనం ఎంత జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నామో. సరే, రేస్ అంటే మనకి మామూలుగా 7 గుర్రాలు అని తెలుసు కదా. మామూలుగా సూర్యుడికి 7 గుర్రాలు ఉన్నాయని తెలుసు కదా. 7 గుర్రము అంటే మన మనస్సు. మన గుర్రాన్ని, అశ్వాన్ని, ఇప్పుడు అశ్వమేధ యజ్ఞం చేసినా ఏది చేసినా మనకి మన మనస్సుని మనం కనుక కంట్రోల్ చేసుకుంటే, మస్తిష్కంలోకి వెళితే అప్పుడు రియల్ బ్రెయిన్ పనిచేస్తుంది అని మనం అనుకుంటుంటాం. అందుకనే కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉన్నాడు. కృష్ణ యాక్టెడ్ అపాన్ ది అర్జునాస్ మైండ్ అండ్ చేంజ్డ్ హిస్ మైండ్ టు డివైన్, అండ్ హీ మేడ్ అర్జున టు ఫైట్ విత్ ది కౌరవాస్. అది అర్థం చేసుకోండి. అది ఆయన సారథ్యం వధించి చేశాడు. సారథ్యం అంటే ఆయన సారథిగా ఉండి, మనము కూడా మనలో గురువు యొక్క తత్వాన్ని, గురువు యొక్క మాటలు, గురువు యొక్క టెక్నాలజీ ఉన్నది కదా, ఆ టెక్నాలజీ మన మనసులోకి చదివేసుకొని సాధన చేసి పెట్టి ఉన్నాం కదా. ఆ గురుతత్వానికి మనం గనక పగ్గాలు ఇచ్చేస్తే, సంపూర్ణ సమర్పణ చేసేస్తే, ఆయనే మన రథాన్ని నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? మన వెన్నెముకే అర్జునుడు, మన మస్తిష్కము కృష్ణుడు అనుకున్నాం కదా. సో మస్తిష్కంలోంచి వచ్చే పాజిటివ్ థాట్స్, మంచి థాట్స్ కనుక మనం యాక్షన్ లో పెట్టగలిగితే, ఇంకా ఎటువంటి రాక్షస ప్రవృత్తులు ఉన్న మనుషులు వచ్చినా మనము వాటిని కంట్రోల్ చేసి, మనసులో ఆలోచనలు కంట్రోల్ చేసి మనము ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. ఆధ్యాత్మికతలో ఉన్నత స్థితులకి, ఉన్నత లోకాలకి మనం వెళ్ళగలుగుతాము అనేది మనము ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. సో 7 గుర్రాలు అన్నాం కదా. సూర్యుడికి, ఆయన రథంకి ఒకే చక్రం ఉంటుంది. మీరు గమనించారా లేదు? ఎప్పుడైనా ఒకే చక్రం ఉంటుంది. దట్ వన్ అంటే టైం వీల్ అన్నమాట, వీల్ ఆఫ్ టైం. సూర్యుడు మహాకాలుడు ఒకటే లెక్క. ఆయనే హీస్ టైం, స్పేస్ అండ్ డిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకటే వీల్ ఉంటుంది ఆయన రథానికి. దాన్ని అలా అర్థం చేసుకోవచ్చు మనం. 7 గుర్రాలు ఉంటాయి. ఆ 7 గుర్రాలు 7 రేస్గా కనుక మనం అర్థం చేసుకుంటే, 7 రేస్గా సైన్స్ చెప్తోంది కదా. సూర్యుడు కనపడంగానే ఆయన ఫస్ట్ రే ఎర్త్ ప్లానెట్ మీదకి రావడానికి 8 మినిట్స్ పడుతుంది. అది ఒక ప్రిజం లోంచి వెళ్తే 7 కలర్స్ లో వస్తుంది. విబ్జియా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో మనం ఫస్ట్ రే వైలెట్, విల్ పవర్
మనకి విల్ పవర్ బాగా ఉండాలి. సంకల్ప శక్తి, సత్సాయిబాబాకి ఆ వజ్ర సంకల్పం అంటారు, శ్రీరామ శర్మాచార్యకి వజ్ర సంకల్పం. అంటే సాధన చేస్తున్న కొద్దీ ఆ సంకల్ప శక్తి మేనిఫెస్టేషన్ అన్నమాట. మనం ఈ ఒక పని చేయాలని మనం అనుకుంటే ఆ పని జరిగి తీరాలి. అది తపస్సు అంటాం. సెకండ్, మరి ఇంత తపస్సు చేస్తున్నాము, ఇంత ఇది చేస్తున్నాము, ప్రేమ లేకపోతే ఎలాగా? ఇతరుల మీద ప్రేమ లేకపోతే, అంటే చాలా మంది జ్ఞానం ఎక్కువైపోయి వాళ్ళు అహంకారంతో మాకు ఎంతుంది అంతుంది అని చెప్పుకుంటారు. మనకి జ్ఞానం ఉండి మనం ఏం చేస్తున్నాము, ప్రేమతో ఇతరులకు కూడా ఆ జ్ఞానం అందించాలి అని మనము సాధనలు, స్వాధ్యాయము, మెడిటేషన్స్ చేస్తున్నాం. కాబట్టి విల్ పవర్ ఉండాలి, లవ్ ఉండాలి. విల్ పవర్, లవ్ ఉంటే విజ్డమ్ వస్తుంది, విజ్ఞానమై కోసం జాగృతం అవుతుంది. అది గుర్తుంచుకోండి. తర్వాత యాక్టివ్ ఇంటెలిజెన్స్, మూడోరే యాక్టివ్ ఇంటెలిజెన్స్. మన యొక్క ఆ, మ- మాస్టర్ ఏం చెప్తారంటే వైజ్ఞానిక రెండవది ఏంటండి? ఆధ్యాత్మికత. రెండవది చెప్పలేదు. రెండు లవ్ రెండవది విజ్డమ్. చెప్పారండి. రెండోది ఫస్ట్ విల్ ఆర్ పవర్, ఫస్ట్ విల్ పవర్, రెండు లవ్ విజ్డమ్ అని రాసుకోండి. మూడోది యాక్టివ్ ఇంటెలిజెన్స్. అంటే మన క- మన యొక్క అంటే మనం వైజ్ఞానిక ఆధ్యాత్మికత అంటాం కదా, ఏది ఒక లాజిక్ ప్రకారము ఒక రీజన్ తో మనము సాధనలు చేసుకోవాలి. ఒక లక్ష్యం ఉండాలన్నమాట. ఒక లక్ష్యం ఉండాలి. దానికి కరెక్ట్ గా మన మనస్సుకి మనం కనుక ఈ లక్ష్యం సాధన కోసం నేను ఈ సాధన చేస్తున్నాము అని మన మనస్సుకు చెప్పగలిగితే అప్పుడు దాన్ని కరెక్ట్, దానికోసం స్వాధ్యాయం చేసుకుంటాము, ఆ లక్ష్యాన్ని చేరగలుగుతాం. ఇక నాలుగవది హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్, సమతుల్యత. హార్మనీ, మనం బ్యాలెన్స్డ్ లైఫ్ మనం జీవించాలి. హార్మనీ అనే దానికి బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే విపరీతమైన కోపం ఉండకూడదు, విపరీతమైన ఆ ఇదేంటి హాస్యం ఉండకూడదు, హ్యాపీనెస్ కూడా మన హ్యాపీనెస్ కి అలవాటు పడిపోకూడదు. కోపాలు, తాపాలు, ఇవన్నీ ఇమోషన్స్ ని మనము జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ మన లక్ష్యం వైపు మనం వెళ్ళాలి. తర్వాత ఐదవది కాంక్రీట్ నాలెడ్జ్ ఆర్ సైన్స్. మనం స్వాధ్యాయం చేసుకోవడం, స్వాధ్యాయమే దీనికి ఆ, దీనికి టూర్ అన్నమాట. ఎంత ఎంత ఎన్ని పుస్తకాలు చదివితే, ఎంత స్వాధ్యాయం చేస్తే మన మనస్సు అంత చక్కగా ఆలోచించగలుగుతుంది. ఆరవది డివోషన్. డివోషన్ అంటే ఫోకస్డ్ అటెన్షన్. డివోషన్ అంటే భక్తి. భక్తి అంటే ఏంటి? ఒక పని మీద మనకి ఫోకస్, మనకి ఒక భక్తి, మనకి గాయత్రి మంత్రం మీద మనకి భక్తి ఉంది కాబట్టి మనం లక్షలు 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 చేస్తున్నాము. 24 లక్షల శ్రీరామ శర్మాచార్య మీద మన భక్తి ఉంది కాబట్టి గాయత్రి మంత్రం ప్రచారం చేస్తున్నాం. మాస్టర్ మీద మనకి భక్తి ఉంది కాబట్టి మనం ఆ పనులు చేస్తున్నాం. ఏడవది కర్మకాండ. సెరిమోనియల్ మ్యాజిక్ ఆర్ ఆర్డర్ అంటారు, ఆర్గనైజేషన్ ఆర్ రిచువల్ అంటే కర్మకాండ అని మనం మనం అంటే మనం ఇవన్నీ యాక్చువల్ గా మనం మన గుణకర్మ స్వభావములు మారాలి అనుకుంటాం, మన క్యారెక్టర్ డెవలప్మెంట్ మారాలి అనుకుంటున్నాం కదా. మనలో ఆ ఆలోచనలు, మన మనస్సుని ఆ పరమ గురువుల స్థాయిలోకి మార్చుకోవడానికి ఏమేం కావాలో అవి డిస్కస్ చేసుకుంటున్నాము. అది మనకి చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది విల్ పవర్, రెండోది విజ్డమ్, మొట్టమొదటి ఆ, సంకల్ప శక్తి, తర్వాత ప్రేమ, ప్రజ్ఞ. ఈ తెలుగులో ఉమ్, తెలుగులో మనకి ఎగ్జాక్ట్ వర్డ్స్ మనం తర్వాత చూసుకుందాము. తర్వాత యాక్టివ్ ఇంటెలిజెన్స్, తర్వాత సమతుల్యత, హార్మనీ, తర్వాత వైజ్ఞానిక ఆధ్యాత్మికత, కాంక్రీట్ నాలెడ్జ్, ఆరోది డివోషను, భక్తి, ఏడవది కర్మకాండ లేకపోతే ఆర్గనైజేషన్, సెవెంత్ రే. ఇవన్నీ మనకి రావాలి. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇప్పుడు మనం సప్త ఋషులతో కలిపి మనము చూసుకుందాం. గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠ, కశ్యప, అత్రి.
ఉమ్. మళ్ళీ తెలుగులో చెప్తాను చూడండి. సంకల్ప శక్తి, ఇంగ్లీష్ వాళ్ళు విల్ పవర్ అని రాసుకోండి. రెండవది ప్రేమ జ్ఞానము, లవ్ విజ్డమ్. మూడవది జ్ఞానయుక్తమైన ఇంటెలిజెంట్ యాక్టివిటీ, విజ్ఞానం, వైజ్ఞానిక ఆధ్యాత్మికత, అది మనకు బాగా పరిచయం అయింది కాబట్టి. నాలుగవది హార్మోనీ ఆఫ్ బ్యూటీ, అంటే మనము సమతుల్యత, హార్మోనియస్ గా ఉండాలి. సౌందర్యము సౌభాగ్యము అని కూడా చెప్తారు. సౌందర్యం అంటే మనం ఏ పని చేసినా బ్యూటిఫుల్ గా చేయాలి, మంచిగా చేయాలి. ఐదవది కాంక్రీట్ నాలెడ్జ్ మైండ్, మానసిక శక్తి, మనకి స్వాధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సింది. ఆరవది ఐడియలిజము, డివోషను, భక్తి. ఏడవది స్వయం పాలన, వ్యవస్థీకరణ, సెల్ఫ్ గవర్నెన్స్ ఆర్ ఆర్డర్. ఇది మళ్ళీ 7 కలర్స్ గా మనం చెప్పబడుతున్నారు. మనం ముందు ఈ శ్లోకము చదివేసుకుంటే మనము ఆ ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. అర్థమైందా, అర్థం కాలేదా, దీనికి దీనికి ఈ లింక్డ్ శ్లోకమే. జస్ట్ మీరు ఎంజాయ్ ద శ్లోకము. యూ హ్యావ్ టు లిజన్ ద శ్లోకం. అంటే మనకి ఈ శ్లోకాలు అలా వింటూ 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 ఉంటే కొన్ని రోజులకి మన మనస్సులో ఆ పదాలు, దాని మీనింగ్ అర్థమైపోయి సాంస్క్రిట్ ఈజీగా అర్థమవుతుంది మనకి. ప్రాణవా ఋషయ ఇమౌ ఏవ గౌతమ భరద్వాజౌ అయమేవ గౌతమ అయం భరద్వాజ ఇమౌ ఏవ విశ్వామిత్ర జమదగ్ని అయమేవ విశ్వామిత్ర అయం జమదగ్ని ఇమౌ ఏవం వసిష్ఠ కశ్యపౌ అయమేవ వసిష్ఠ అయం కశ్యప వాగేవా త్రిహి. మీ చేతుల్ని రెడీ చేసుకోండి. కుడి చేయిని జాగ్రత్తగా. రెండు చెవులు, కుడి చెవి రైట్ ఇయర్ గౌతమ, లెఫ్ట్ భరద్వాజ. రెండు చెవులు గౌతమ, పింగళ, పింగళ నాడి. లెఫ్ట్ భరద్వాజ, ఇడ నాడి. కళ్ళజోడు తీసేసి పక్కన పెట్టుకోండి. రెండు కళ్ళు, కుడి కన్ను విశ్వామిత్ర, పింగళ నాడి. ఎడమ కన్ను జమదగ్ని, ఇడా నాడి. రెండు నాసికా రంధ్రములు, కుడి నాసికా రంధ్రము వశిష్ఠుడు, పింగళ నాడి. ఎడమ నాసికా రంధ్రము కశ్యపుడు, ఇడా నాడి. వాక్కు అత్రి, మీ ముఖాన్ని, నోటిని స్పర్శ చేసుకోండి ఆ చేత్తో. ఓ సప్తఋషులారా, మాకు ప్రేమ, సంకల్ప శక్తి, ప్రేమ జ్ఞానము, వైజ్ఞానిక ఆధ్యాత్మికత, హార్మోని లేదా సమతుల్యత, కాంక్రీట్ నాలెడ్జ్ మానసిక శక్తి, డివోషన్ ఐడియలిజం, భక్తి, వ్యవస్థీకరణ సెల్ఫ్ గవర్నెన్స్ ఆర్ ఆర్డర్. వ్యవస్థీకరణ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఐదుట్లో అస్తోమ సత్యమ తమసమ జ్యోతిర్ముచ్చర్మ స్వార్థమ పరమాత్మ అవ్యవస్థామ్మ సువ్యవస్థాంగమయ.
అది మనకు గుర్తు రావాలి. అది 7వది. అది అవ్యవస్థ నుంచి సువ్యవస్థలోకి వెళ్ళాలి. మన మన జీవితం, మన మన భూమి గాని, మన సప్తఋషులు గాని లో మనకున్న లింకప్ అది వెళ్ళాలి. అది ఆర్గనైజ్డ్ లైఫ్ 7వది. టేబుల్ వేసుకోండి. మీరు జాగ్రత్తగా టేబుల్ వేసుకోండి. టేబుల్ వేసుకొని చూస్తే గాని మీకు అవి గుర్తు రాదు. ఈ 7 డేస్ కి సంబంధించిన తెలుగు పదాలు క్లియర్ గా పెడతాను. రేపు మనం డైరెక్ట్ గా దాంట్లోకి వెళ్ళిపోతాం. డిస్క్రిప్షన్ ఏమి ఉండదు. ఒక్కొక్క చాప్టర్ ఇనిషియల్ గా డిస్క్రిప్షన్ ఉండి బ్రీఫ్ గా సాధన చేయిస్తాము. రెండో రోజు డైరెక్ట్ గా ఆ సాధనలోకి వెళ్ళిపోతాం. ఈ సప్త ఋషులు మనకి 7 కిరణాల ద్వారా మనకి ఈ 7 రకాలైన కిరణాల ద్వారా 7 రేస్ 7 రేస్ మనకి మనలో 7 రకాలైన గుణకర్మ స్వభావములు తయారు చేస్తారు. డివోషన్ అనేది మనకి బాగా ఇస్తారు. ఆర్గనైజ్డ్ గా ఉండటం మనకి చేస్తారు. మన విల్ పవర్ పెంచుతారు. మనలో ప్రేమను పెంచుతారు. మన కాంక్రీట్ నాలెడ్జ్ పెంచుతారు. ఇవి మనకి ఆ 7 రేస్ నుంచి మనం నేర్చుకోవాల్సింది. అది ఏదో ఫొటోస్ పెట్టంగానే ఆ ఫొటోస్ తీసుకెళ్లి వీడియోలో పెట్టుకోవడం కాదు. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఇస్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది వినే వాళ్ళకి. 7 రేసు 7 కలర్స్. 7 కలర్స్ మనకందరికి తెలిసిందే. వైలెట్ సహస్రారము, ఇండిగో ఆజ్ఞ, బ్లూ విశుద్ధి, గ్రీన్ అనాహతము, ఎల్లో మణిపూరకము, ఆరెంజ్ స్వాదిష్టానము, రెడ్ మూలాధారము విత్ జియాన్. ఈ 7 కలర్స్. 7 కలర్స్, 7 types of characters which we have to develop to do the work of divinity. ఈ క్యారెక్టర్స్ ఇలాంటివి మనం డెవలప్ చేసుకోకపోతే అవ్వదు. తాపస్యం గోపయామని పద్యమాన్ మాధవరాధ పదిభిశ్వరంతరం ససద్రీచి సవిషూచీర్వ్యసాన అనరీవర్తి భువనేశ్వంత. ఐతరేయ ఉపనిషత్తు. ఇక మనము ఈ ఫైనల్ ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేస్తాము. మీరు ఖచ్చితంగా ఇందాక ఎలాగైతే స్పర్శ చేసుకొని ఆ విషయాలు రిపీట్ చేసుకున్నారో ఇది కూడా మీరు రిపీట్ చేసుకోవాలి. నేను ప్రాణమును చూశాను. సాక్షాత్కరింప చేసుకున్నాను. ఈ ప్రాణము అన్ని ఇంద్రియములను ఆకర్షింపచేస్తుంది. ఇది ఎప్పుడు నష్టమవదు. ఇది నాడుల ద్వారా శరీరమంతా పరిగెడుతూ ఉంటుంది. ఇది నాడుల ద్వారా శరీరమంతా పరిగెడుతూ ఉంటుంది. ముఖము నాసిక ద్వారా ఇది వస్తూ పోతూ ఉంటుంది. ముఖము అంటే మౌత్, నాసిక. మనం ఇన్హేల్ అండ్ ఎక్సేల్ with 2 things, with our nostrils and our mouth. Whenever we have some cold or anything, we exhale and inhale through mouth కదా. రాత్రి కూడా ముక్కులు పట్టేసినప్పుడు నోటితోనే గాలి పీలుస్తుంటాం. సో ముఖము నాసిక ద్వారా ఇది వస్తూ పోతూ ఉంటుంది. ఇది శరీరమందు వాయు రూపంలో ఉంటుంది.
మన శరీరంలో వాయు రూపంలో ఉంటుంది. ఏదైతే మన శరీరంలో వాయు రూపంలో ఉందో ఇదే బ్రహ్మాండమందు సూర్యుని రూపంలో ఉంటుంది. జయ గురుదేవ్. మాతంగి మ్యామ్, అర్థమైందా? ఒక కరెక్ట్ గా నేను ప్రాణంలో ఆడియో చూశాను, వీడియో పెట్టాను. సాక్షాత్కరింప చేసుకున్నాను అంటే నేను రేపు మళ్ళీ చెప్తాను. చెప్పండి. సాక్షాత్కరింప చేసుకున్నాను అంటే మీకు అర్థమైపోయింది కదా. ఐ రియలైజ్డ్ ఇట్. దాన్ని తమిళ్లో చూసుకోండి. అంటే ఐ డోంట్ నో, మీరు కరెక్ట్ గానే చెప్పుంటారు. మళ్ళీ ఐ వాంట్ టు గివ్ హర్ కరెక్ట్ మీనింగ్. ఈ ప్రాణము Okay. అన్ని ఇంద్రియములను ఆకర్షింపజేస్తుంది. దిస్ ప్రాణశక్తి అట్రాక్ట్స్ ఆల్ ది సెన్సెస్. ఇది ఎప్పుడు నష్టం అవ్వదు. వి విల్ నెవర్ లూజ్ ఇట్. అది ఎప్పుడు నష్టం అవ్వదు అనేది ఒక పాయింట్ చూసుకోండి. ఇది నాడుల ద్వారా శరీరం అంతా పరిగెడుతూ ఉంటుంది. దిస్ పర్టికులర్ ప్రాణశక్తి ఈస్ బీయింగ్ ఫ్లోడ్ మన నర్వస్ సిస్టమ్ లో మొత్తము ఎప్పుడు నిరంతరము రక్తము ఎలా వెళ్తుందని మనకి డాక్టర్లు చెప్పితే మనం నమ్మేస్తామో, ప్రాణశక్తి మన నాడుల్లో 72,000 నాడుల్లో పరిగెడుతూ ఉంటుంది. ముఖము నాసిక ద్వారా ఇది వస్తూ పోతూ ఉంటుంది. అది కూడా మనం చెప్తున్నాము. మౌత్ నాస్ట్రిల్స్ ద్వారా వి ఎక్సేల్ అండ్ ఇన్హేల్. కాబట్టి అది ఉంటుంది. ఇది శరీరమందు మన శరీరంలో వాయు రూపంలో ఉంటుంది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ ఇన్ అవర్ బాడీ. మనం చాలా ఏదో లంగ్స్ ఉన్నాయి, నర్వ్స్ ఉన్నాయి అనుకుంటాం, కానీ మిగతా ప్లేస్ అంతా వాయు ఉంటుంది, అంటే ప్రాణశక్తి ఉంటుంది. ఏదైతే మన శరీరంలో వాట్ ఎవర్ ద ప్రాణశక్తి దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ఆల్సో ఇన్ ది హోల్ యూనివర్స్ లైక్ సన్ రేస్. అలా మీరు కనుక్కోండి వెదర్ షీ అండర్స్టాండ్ ఆర్ నాట్. ఓకే. జై గురుదేవ్.